అసలు ఇంతకన్నా బెస్ట్ వ్యూని నా లైఫ్లో ఇప్పుడు దాకా చూడలేదు. మనాలి వరకు వచ్చానంటే నా లైఫ్కి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. అసలు ఏమన్నా ఉందా, నా లైఫ్కి ఇది చాలా వర్త్. ఫర్ ది ఫస్ట్ టైం నా ఓన్ బైక్ మీద నేను మనాలి వరకు అయితే వచ్చాను. మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనమాట నాకు. అటల్ టనల్, సౌత్ పోర్టల్, రోహతాంగ్ అంట. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి నేనే యంగెస్ట్ రైడర్ ని. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చేసి కుల్లులో అయితే ఉన్నాను. నేను మనాలి అయితే వెళ్తున్నాను కుల్లు నుంచి. నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసుకున్నట్లయితే కుల్లు అనమాట ఇదంతా మనకి. నేను షిమ్లా నుంచి వచ్చేటప్పుడు వ్లాగ్ అయితే చేయలేకపోయాను, మొత్తం వర్షం అనమాట. ఈ రోజు కొంచెం ఎండ వస్తుంది అనేసి నేనైతే మనాలి అయితే స్టార్ట్ అయ్యాను. మనకి ఇటు సైడ్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి కుల్లులో అయితే స్నో అయితే లేదనమాట. మనకి మనాలిలో ఉంటుందో లేదో వెళ్ళి చూద్దాము. నేను స్నో కోసమే మనాలి అయితే వచ్చాను. చూద్దాం మనకి ఎలా ఉంటుందో మనాలిలో. చూడండి, మనకి కొండ మీద ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో. అసలు మనాలియే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మనాలిలో కొన్ని మెయిన్ ప్లేసెస్ చూసుకొని నేను బీర్ బిల్డింగ్ అయితే స్టార్ట్ అవుతాను. బీర్ బిల్డింగ్ అంటే మీకు తెలుసు కదా, మనకి పారాగ్లైడింగ్ పాయింట్ అనమాట. నేను మనాలిలో పారాగ్లైడింగ్ చేయొచ్చు కానీ అంత అడ్వెంచరస్ గా అయితే ఉండదు. నేను బీర్ బిల్డింగ్ లో అయితే బుక్ చేసుకున్నాను పారాగ్లైడింగ్ ని. మనకి బీర్ బిల్డింగ్ లో అయితే చాలా బాగుంటది. అదే అనమాట పారాగ్లైడింగ్ పాయింట్. ఇండియాలో బ్యూటిఫుల్ గా ఉంటది అక్కడ మనం పారాగ్లైడింగ్ చేస్తే. నేను అక్కడైతే బుక్ చేసుకున్నాను. నాకు మనాలి నుంచి ఒక 160 కిలోమీటర్స్ అంటే నేను మళ్ళీ రిటర్న్ కుల్లుకే రావాల్సి వస్తుంది వెనక్కి. నేను మళ్ళీ బ్యాక్ వచ్చి అప్పుడు బీర్ బిల్డింగ్ సైడ్ అయితే వెళ్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కుల్లు మాత్రం. మనకి ఇటు సైడ్ హౌసెస్ మాత్రం చాలా డిజైన్ గా అయితే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. షిమ్లా నుంచి కుల్లు వరకు మొత్తం హైవేనే చాలా బాగుంటది. మధ్య మధ్యలో టనల్స్ కూడా వచ్చాయి. నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను, నా బ్యాడ్ లక్ అన్నమాట. మొత్తం వర్షం పడుతుంది, క్యామ్ దడుస్తుంది, అది కాక అందుకనేసి నేను వీడియోస్ అయితే చేయలేదు. అసలు చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా. నా ఓన్ బైక్ మీద ఇంతవరకు అయితే వచ్చాను. మనకు అసలు హెల్మెట్ వైజర్ తీసానంటే చాలు మొత్తం దుమ్మంతా కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ మొత్తం డస్ట్ ఏరియాస్ అన్నమాట ఇవన్నీ. మనం నార్మల్ గా బైక్ డ్రైవ్ చేస్తుంటే సన్ గ్లాసెస్ అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. మనకి ప్రెసెంట్ ఇంత ఎండ కాస్తున్నా సరే చుట్టూ స్నో ఉండటం వల్ల టెంపరేచర్ అయితే నార్మల్ గానే ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మనాలి ఘాటీ అన్నమాట. చూడటానికి అలాగే ఉంటది, ఘాటీ లాగే. మనకి కుల్లులో ఏంటంటే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. నేను రివర్ రాఫ్టింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను లాస్ట్ టైం రిషికేష్ లో అయితే చేశాను. మనకి రివర్ రాఫ్టింగ్ రిషికేష్ లోనే బాగుంటది. ఇక్కడ అంత వాటర్ అయితే ఏం లేదు ప్రెసెంట్. ఈ ఊరి పేరు చూడండి బాషింగ్ అంట. మనకి ఇక్కడ చూడండి చాలా రివర్ రాఫ్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అంటే మనం బుక్ చేసుకోవడానికి కౌంటర్ నెంబర్స్ తో ఉంటాయి చూడండి. మనం పారాగ్లైడింగ్ బుక్ చేసుకోవచ్చు, అలాగే రివర్ రాఫ్టింగ్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అంటే జిప్ లైన్, రోప్ వే ఇలాంటివి అయితే ఉన్నాయి. మనకి రోప్ వే వచ్చేసి సోలాంగ్ వ్యాలీలో ఉంటది. నేను కుదిరితే రోప్ వేలోకి వెళ్ళి చూపిస్తాను. ఇందాక నుంచి వీడి వెనకాలే వెళ్తున్నాను, వీడేమో సైడ్ ఇవ్వట్లేదు నాకు. మనకి దగ్గరకు వచ్చే కొంది బ్యూటిఫుల్ గా ఉంది అసలు లొకేషన్ మాత్రం. మనకి అక్కడ చూడండి రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తున్నారు కింద. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనకి కింద చూడండి రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తున్నారు. కొంచెమే ఉంటాయి ఇక్కడ వాటర్, అది కాక చాలా రాక్స్ అయితే ఉంటాయి. మనం రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు చూడండి ఎన్ని రాక్స్ ఉన్నాయో. చాలా జాగ్రత్తగా అయితే కూర్చోవాలి, వాళ్ళే డ్రైవ్ చేస్తారు. మనకి రిషికేష్లో ఏంటంటే మన చేతికి స్టిక్ ఇచ్చి పుల్ ఏముంటారు, బట్ ఇక్కడ అలా కాదు, వాళ్ళే డ్రైవ్ చేస్తారు. మనం కరెక్ట్ గా బ్యాలెన్స్ గా అయ్యేటట్టు కూర్చోవాలి. నాకు తెలిసి 3500 ఆర్ 4000 అయితే తీసుకుంటారు మనకి పారాగ్లైడింగ్. వీడియో కూడా వాళ్ళే తీస్తారు అనేసి విన్నాను, మరి వీడియో గురించి అయితే నాకు క్లారిటీ లేదు. మనకి దూరంలో చూడండి స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను లైఫ్ లో ఫస్ట్ టైం స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను. స్పిటి వెళ్ళడానికి మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. స్పిటి కాజా వెళ్దాం అనేసి అనుకున్నాను, బట్ రోడ్స్ మొత్తం క్లోజ్ చేశారు. ఎందుకంటే స్నో మొత్తం హెవీగా ఉందనేసి, రోడ్ అయితే క్లీనింగ్ లో ఉందనేసి నేను గూగుల్ అయితే చూశాను. నేను ప్రెసెంట్ స్పిటి కాజా వెళ్ళడానికి అయితే లేదు. నేను లడాక్ ని ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేటప్పుడు నేను మళ్ళీ మనాలిలోకి ఎంటర్ అయ్యి స్పిటి కాజా మీదుగా నేను పంజాబ్ లోకి అయితే ఎంటర్ అవుతాను. రోహతాంగ్ పాస్ కూడా వెళ్దాం అనేసి అనుకున్నాను. నేను ఇప్పుడే గూగుల్ అయితే చూశాను, రోహతాంగ్ పాస్ కూడా మనకి ఓపెన్ లో అయితే లేదు. ఈ వీక్ ఎండింగ్ గానీ ఆర్ ఈ మంత్ 10
10th కానీ తెరుస్తారు అనేసి నాకు గూగుల్ అయితే చూపించింది రోహతాంగ్ పాస్ ని. మనకి రోహతాంగ్ పాస్ కి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం ఆన్లైన్ అయితే పర్మిట్ అయితే బుక్ చేసుకోవాలి. మనం పర్మిట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి చూపిస్తుంది రోహతాంగ్ పాస్ క్లోజ్డ్ అనేసి. మొత్తం మనకి ఇటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువ అండ్ అది కాక టూరిస్టులు ఎక్కువ అన్నమాట. ఎవరు హడావిల్లో వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. మనమే కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి రోడ్డు పక్కనే చూడండి గంజాయి చెట్లు అయితే ఉన్నాయి. అవి మొత్తం గంజాయి చెట్లు అంట. నాకు లోకల్స్ వాళ్ళు అయితే చెప్పారు. అసలు నాకైతే మైండ్ పోయింది. మన దగ్గర మాత్రం గంజాయి చెట్టు ఎక్కడ కనిపించినా వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదేంటో మనకి రోడ్డు పక్కన ఎంత గంజాయి ఉన్నా సరే మనకి ఇటు పోలీసులు అయితే లైట్ తీసుకుంటున్నారు. ఫస్ట్ టైం నేను గంజాయి చెట్టుని దగ్గరగా అయితే చూశాను. మనకి ఇటు చూడండి చిన్న చిన్న మొక్కలుగా కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం గంజాయి చెట్లే అన్నమాట. అండ్ ఇదిగో ఇటు సైడ్ కూడా ఉన్నాయి, మొత్తం మనకి అవే. ఫైనల్లీ నేను మనాలి అయితే రీచ్ అయిపోయాను. మనకి చూడండి ఎదురు మొత్తం మనాలి అన్నమాట. నేను డైరెక్ట్ గా మ్యాప్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ కి అయితే పెట్టాను, హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ కి. నేను అమ్మవారి దర్శనం చేసుకొని షోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తాను. మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనాలి. ఫైనల్లీ మనాలి అయితే వచ్చేసాను. స్నో అయితే లేదు మనకి మనాలిలో కూడా. చూడండి మనకి ఎక్కడ స్నో అయితే లేదు. నేను అటల్ టనల్ అటు సైడ్ వెళ్తాను, అటు ఏమన్నా ఉంటదేమో చూద్దాం మనకి స్నో. నేను మనాలిలో స్నో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బిస్కెట్ ఏం లేదు. బట్ వెదర్ మాత్రం చాలా బాగుంది. మనకి కింద నేను చూశాను కదా చండీగఢ్ లో చాలా హాట్ గా ఉంది వెదర్ మాత్రం. ప్రెసెంట్ చిల్ అయ్యే ప్లేసెస్ అంటే ఇంకా ఇవే అన్నమాట. మనాలి, షిమ్లా ఇలాంటి ప్లేసెస్ లో ప్రెసెంట్ కొంచెం టెంపరేచర్ అనేది చల్లగా ఉంటది. మన సౌత్ లో మొత్తం హాట్ గరం ఉంటది. మనకి చూడండి హిడింబాదేవి టెంపుల్ వచ్చేసి ఇటు అని మనకి పైన బోర్డు లో మెన్షన్ చేసిర్రు. మనకి అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి పైన చూడండి రోహతాంగ్ కి 55 కిలోమీటర్స్ ఉంది. మనకి పైన చూడండి మొత్తం మబ్బు పట్టేసింది. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం అమ్మవారి టెంపుల్ కి. మనకి ఇటు సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా మాల్ రోడ్ అన్నమాట. మనకి మాల్ రోడ్ లో చూడటానికి అయితే ఏముండదు, మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే దొరుకుతా ఉంటాయి. మనకి ఏ వస్తువు కావాలన్నా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ బైక్ అయితే బెస్ట్ అన్నమాట. మనం వచ్చినప్పుడు రెంట్ కి తీసుకోవటం. వాడు అక్కడ బ్రేక్ వేస్తే నా లగేజ్ మీద నేను ఇక్కడే ఆగాల్సి వస్తుంది. ముందలే కొంచెం కష్టంగా ఉంటది లగేజ్ తీసుకొని ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడం. నార్మల్ బైక్ నే మనం బరువు మొయ్యలేము ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు. అలాంటిది ట్రాఫిక్ లో తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అసలు ట్రాఫిక్ లో రైడ్ చేయాలి అంటే. మనకి చూడండి అంత చిన్నగా ఉన్నాయి రోడ్లు మాత్రం. ఇక్కడ డౌన్ లో బ్రేక్ వేస్తున్నాడు వీడు. వాడు ఎక్కడ వెనక్కి వస్తాడో వీడు ఎక్కడ వెనక్కి వస్తాడో అని భయం వేస్తుంది నాకు. వీళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపేస్తున్నారు బళ్ళు అన్నిటిని. మనకి ముందర పార్కింగ్ ఉంటుందో లేదో తెలియదు, చూడాలి పైకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ హోటల్స్ లో స్టే ఉంటే చాలా బాగుంటది. బట్ ఇప్పుడు నేను ప్రెసెంట్ స్నో లేదనేసి నేను డైరెక్ట్ ఇంకా బీర్ బిల్డింగ్ అయితే వెళ్ళిపోతాను. మనకి చూడండి ఇదే హిడింబాదేవి టెంపుల్ ఆర్చ్ అన్నమాట. మనకి టెంపుల్కి ఇటు స్లైట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. చూడండి మనకి బోర్డులో మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి ఇది మొత్తం షాపింగ్ ఏరియానే. అమ్మవారి టెంపుల్ కి వచ్చే రూట్ మొత్తం. ఒక పెద్ద బడా వెహికల్ వచ్చిందంటే రెండో వెహికల్ పట్టదు. చూడండి ఎంత ఇరుగ్గా ఉన్నాయో గొంతులు. నాకు అది కాక సైడ్ పానియర్స్ అయితే ఉన్నాయి. పానియర్స్ మీద కొంచెం కష్టంగా ఉంది ఈ ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలంటే. అమ్మవారి దర్శనం చేసుకుని సోలాంగ్ వ్యాలీకి వెళ్ళిపోదాం అనేసి ఇంకా పానియర్స్ టాప్ బాక్స్ ఏమైతే రిమూవ్ చేయకుండా మొత్తం లగేజ్ తోనే కొండ అనేది ఎక్కుతున్నాను. మనకి ప్రెసెంట్ మనాలిలో సీజన్ కాబట్టి కొంచెం రూమ్ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నేను booking.com లో కూడా చూసాను. మనకి ట్రీస్ మధ్యలోకి వస్తే చాలా చల్లగా ఉంది. వెదర్ మాత్రం చాలా బాగున్నాయి కదా ట్రీస్. సడన్ బ్రేకులు కొడుతున్నారు, చాలా జాగ్రత్తగా పోవాలి. బ్రో బండి హ్యాండ్ ఇచ్చినట్టు స్టార్ట్ అవ్వట్టు. ముందర పార్కింగ్ లేకపోతే నేను బిస్కెట్ అవుతాను. రన్నింగ్ తిప్పడానికి కూడా ఒక 2 minutes పడుతుంది. అంత ఇరుగ్గా ఉన్నాయి. అది కాక అంత ట్రాఫిక్ ఉంది. మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, మనకి రైట్ సైడ్ లో గేట్, అమ్మవారి టెంపుల్ గేట్ అన్నమాట ఇది. ఇటు సైడ్ అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. నేను ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి యాక్ మీద రైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఫొటోస్ వీడియోస్కి యాక్ ది బెస్ట్ అన్నమాట. ఫోన్ పే హే భయ్యా. పెయిడ్ పార్కింగ్ అయితే ఉంది. నేను ఇక్కడ బైక్ని పార్క్ చేసుకొని భయ్యా దగ్గర టికెట్ అయితే తీసుకొని పోతాను. మన బైక్ని ఇక్కడైతే పార్క్ చేసుకొని టెంపుల్కి వెళ్దాం పదండి.
కనిపిస్తుంది చూడండి, అమ్మవారి దర్శనం అయితే చేసుకొని నేను మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. మనకి ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. మనకి ఇక్కడ మనాలి స్టైల్లో డ్రెస్సింగ్ అయితే చేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు చూడండి. కొంచెం దూరం అయితే అమ్మవారి టెంపుల్కి కొంచెం వాక్ చేసుకుంటూ రావాలి మనం. ఇక్కడ చూడండి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి మనాలి స్టైల్ డ్రెస్సులు అనమాట. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ర్యాబిట్ కూడా ఉంది, చాలా బాగుంది ఆమె చేతిలో ర్యాబిట్. మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మనం బైక్ తీసుకొని సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్ళిపోతాను. ఫుల్ ఆయాసం వస్తుంది నడుస్తుంటే. నా బైక్ని గొంతులో అయితే పార్క్ చేశాను. మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి నా పార్కింగ్. బాబాయ్ కొట్లో చిన్న షాపింగ్. అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది అనమాట. మనకి నా పక్కన చూడండి ఆయన బాంగ్ అయితే తాగుతున్నారు. దాన్ని బాంగ్ అని పిలుస్తారనమాట. నా ఐస్ క్రీమ్ బ్రేక్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సోలాంగ్ వ్యాలీకి అయితే స్టార్ట్ అవుతున్నా. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మౌంటైన్ వ్యూ చాలా బాగుంది. మనకి అంత స్నో అయితే ఏం లేదు ప్రెసెంట్ మనాలిలో. నాకు తెలిసి అటల్ టనల్ దగ్గర ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. మనకి ఇటు మొత్తం కనిపిస్తుంది కదా, ఇవన్నీ పైన్ ట్రీస్ అన్నమాట. మనకి ఇక్కడ 290, 242 అని చెప్పి నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, అవి జిప్ లైన్ నెంబర్స్ అన్నమాట. అంటే మనకి జిప్ లైన్ కి కౌంటర్స్ అయితే ఉంటాయి మనం బుక్ చేసుకోవాలంటే. అలాగే పారాగ్లైడింగ్ బుక్ చేసుకోవాలన్నా ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి బిఆర్ఓ వేసిన రోడ్ అన్నమాట. బిఆర్ఓ అంటే తెలిసిందే కదా, మనకి లడాక్ లో ఎవరైతే రోడ్ ని మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ వేసింది కూడా వాళ్ళే రోడ్లు. చుట్టూ స్నో ఉన్నా సరే మనకి అంత చలి అయితే ఏం లేదు ప్రెసెంట్ నాకు. మనకి ఇక్కడ ఏంటంటే స్పెట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఫుల్ డస్ట్ ఉంటది. ఆ డస్ట్ ఏంటంటే మనకి కళ్ళల్లోకి వెళ్తా ఉంటది. అందుకనేసి ఇక్కడ ఎక్కువ స్పెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లేదంటే మనకి హెల్మెట్ వైజర్ ఉంటది కదా, అది ఓపెన్ చేసామంటే చాలు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది డస్ట్. ఇక్కడ నుంచి మౌంటైన్ చూడండి చాలా బాగుంది. మనకి దూరంలో చాలా స్నో అయితే ఉంది. నేను స్నోని టచ్ చేయడానికి కుదురుతుందో లేదో చూడాలి. అసలు బా ఏమన్నా వ్యూ, ఇంతకన్నా మంచిగా ఇంకేమన్నా చూపిస్తారా నాకు మీరు? ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడండి జిప్ లైన్ కౌంటర్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ సైడ్ కి అయితే తీసుకుపోతారు. అంటే రివర్ క్రాసింగ్ అయితే చేస్తారు జిప్ లైన్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట సోలాంగ్ వ్యాలీ. మనకి ఇక్కడ చూడండి యాక్లు కూడా ఉన్నాయి. యాక్ అంటే మనకి తెలుగులో వచ్చేసి జడల బెర్ర అని అంటారు. దాని మీద మనం రైడ్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటది. మనకి ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. అలాగే ఇదంతా మనకి పార్కింగ్ అన్నమాట, సోలాంగ్ వ్యాలీ పార్కింగ్. ఇక్కడ నుంచి మౌంటైన్ వ్యూ చాలా బాగుంది. భయ్యా 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 టీవీ మీద రైడ్ కూడా అయితే తీసుకెళ్తారు చూడండి. మనకి ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది చూడండి ఇంకొక రైడ్ అయితే ఏటీవీ రైడ్ అయితే వస్తుంది, చాలా బాగుంటది. మనల్ని డ్రైవ్ చేపిస్తారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు పక్కన అయితే ఉంటారు. మనకి ఇక్కడ చాలా ఏటీవీస్ అయితే ఉన్నాయి. ఏటీవీ రైడ్ చాలా బాగుంటది. మనకి ఇక్కడ చూడండి రోడ్ల మీద ఎలా వరకు ఎత్తుతున్నాయో హార్సెస్. భలే సౌండ్ వస్తుంది అవి నడుస్తుంటే. అసలు సోలాంగ్ వ్యాలీ నుంచి వ్యూ చాలా బాగుంది. మనకి అక్కడ కనిపిస్తుంది కదా దూరంలో, అక్కడ నుంచి అయితే మనకి పారాగ్లైడింగ్ అయితే స్టార్టింగ్ అన్నమాట. మనకి చూడండి పారాగ్లైడింగ్ అక్కడ ల్యాండింగ్ అవుతున్నారు. మనకి పారాగ్లైడింగ్ పాయింట్ వచ్చేసి అదనమాట పైన. మనకి ఇక్కడ నుంచి అటల్ టనల్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంది. మనకి పైన మెన్షన్ చేశారు. చాలా బాగుంటది ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తుంటే. వేరే వాళ్ళు చేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి వ్యూ మళ్ళీ కవర్ అయిపోయింది. మనం వెళ్ళేటప్పుడు ఒక్కొక్క టర్న్ తిరుగుతా అంటే ఒక్కొక్క వ్యూ కనిపిస్తా ఉంటది. అసలు వ్యూని మనం మాటల్లో చెప్పలేము. నా కెమెరాలో క్యాప్చర్ అవుతుంది జస్ట్ 25% మాత్రమే. మన కళ్ళతో చూస్తే అసలు మర్చిపోలేమన్నమాట. లైఫ్ లాంగ్ మెమరీస్ ఇవే మనకి. మనం ఇంట్లో కూర్చొని తొంగుంటే ఏమీ రాదు. అసలు ఇంతకన్నా బెస్ట్ వ్యూని నా లైఫ్ లో ఇప్పుడు దాకా చూడలేదు. ఒక్కసారి ఇటు చూడండి ఎంత బాగుందో. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. నా లైఫ్ కి ఇదే చాలా వర్త్ అన్నమాట. నేను ఇప్పటి వరకు ఇంత బెస్ట్ వ్యూ అయితే ఎప్పుడు చూడలేదు. అసలు చూడండి ఏమన్నా ఉందా, ఒక్కొక్క టర్న్ తిరుగుతుంటే ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంది. అసలు అదిరిపోయిందబ్బా. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇక్కడ ఉన్న ప్లేసుల గురించి. ప్రతి సైడ్ ఎటు సైడ్ చూసినా మంచి బెస్ట్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఏ వ్యూ గురించి మాట్లాడాలో అర్థమే కావట్లేదు అసలు. మనకి ఇక్కడ చూడండి మనం అటల్ టనల్ సౌత్ పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఆగేసి. అండ్ మనకి ఇక్కడ చాలా మంది మనం వీడియోస్ లో చూసుంటాము, ఇక్కడ చాలా మంది రీల్స్ అయితే పోస్ట్ చేస్తా ఉంటారు ఇక్కడికి వచ్చి.
మనం అటల్ టనల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అటల్ టనల్ సౌత్ పోర్టల్ రోహతాంగ్ అంట. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఏమన్నా ఉందా, నా లైఫ్ కి ఇది వర్త్ అన్నమాట. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి నేనే యంగెస్ట్ రైడర్ ని. నేను వచ్చినట్టు 19 ఇయర్స్ ఏజ్ లో ఇప్పటి వరకు ఎవరైతే రాలేదు. మనం అటల్ టనల్ పొడవు వచ్చేసి 9.2 కిలోమీటర్స్ అయితే ఉంటది. మనకి ఇండియాలోనే ది లాంగెస్ట్ టనల్ అన్నమాట ఇది. అది కాక మనకి ఓషన్ లెవెల్ కి 10,000 అబోవ్ ఫీట్ లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఇక్కడ చూడండి లోపల ఎంత బాగుందో లైట్లు వేసుకొని. అసలు ఆ ఎక్స్పీరియన్స్, ఆ వ్యూ చాలా బాగుంది. మనం టనల్ లోకి ఎంటర్ అవ్వగానే కొంచెం చలిగాలి అయితే మొదలైంది. చూడండి మొత్తం ఫాగీగా ఉంది టనల్ లో. మనకి మొత్తం 9.2 కిలోమీటర్స్ వరకు ఇంత లైట్స్ అయితే ఉంటాయి. మనకి ఇంకొక కొత్త టనల్ అయితే జమ్మూ కాశ్మీర్ దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అది 12 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంకొక 220 మీటర్స్ అది కన్స్ట్రక్షన్ చేస్తే అది అయిపోతది. అదేమో ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది లాంగెస్ట్ టనల్స్ లో. ఇప్పుడు అటల్ టనల్ లో నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. మనకి ఇక్కడ చూడండి 0.5 కిలోమీటర్స్ అని ఉంది. అటు సైడ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటది. నేను అటల్ టనల్ లో నుంచి బయటకి అయితే వచ్చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ. మనకి ఇక్కడ అటల్ టనల్ దగ్గర నుంచి ఇటు సైడ్ వ్యూ చూడండి. ఇది నార్త్ పోర్టల్ వ్యూ అన్నమాట. అసలు ఏమన్నా ఉందా వ్యూ. 19 ఇయర్స్ ఏజ్ లో మన 2 తెలుగు స్టేట్స్ నుంచి నేనే యంగెస్ట్ రైడర్ ని. ఇప్పుడు వరకు ఇక్కడికి ఎవరు రాలేదు 19 ఇయర్స్ ఏజ్ లో. అసలు చూడండి ఏమన్నా ఉందా. మనకి ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి చంద్ర బ్రిడ్జ్ అంట. ఇక్కడ నుంచి చాలా మంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ బెస్ట్ వ్యూ అన్నమాట ఇది. అసలు మనం ఇప్పుడు శిశుకి వెళ్ళాలి కాబట్టి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకుంటే శిశుకి వెళ్తాము. మనకి శిశు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంది. నా మ్యాప్ లో చూసుకోవచ్చు. నియర్లీ 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ ఎక్కడ స్నోని టచ్ చేయడానికి అయితే లేదు. మనకి ఇటు సైడ్ ఉంటే నేను స్నోని టచ్ చేసేవాడిని. స్నో మొత్తం అటు సైడే ఉంది. మనం స్నోని టచ్ చేయాలంటే రివర్ క్రాస్ చేయాలి. ఏమన్నా ఉందా. అసలు ది బెస్ట్ అన్నమాట. మనకి ఇక్కడ చూడండి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. సదా డెవలప్మెంట్ ఫీ బారియర్ అంట. మనం ఇక్కడ టోల్ అయితే పే చేయాలి బైక్స్ కి. మనం టోల్ పే చేసి వెళ్ళాలి. మనకి బైక్స్ కి ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ టోల్ అయితే తీసుకోవాలి మనం. చూద్దాం పదండి. మనకి ఇక్కడ టోల్ అయితే పే చేయాలి. బైక్స్ కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. కంప్లీటెడ్. మనకి ఇక్కడ ఒక స్లిప్ అయితే ఇస్తారు. మనకి కార్స్ కి చూడండి 200, బస్సు ట్రక్స్ అయితే 500 అంట. ఎస్యూవీలు అయితే 300. మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం పదండి. మనకి కొంచెం ముందరికి వెళ్తే సిస్సు వ్యాలీ అయితే ఉంటది. మనకి అక్కడ స్నో ఉందో లేదో తెలియదు, అంటే టచ్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూడాలి మనం. మనకి ఇక్కడ నుంచి అసలు ఏమన్నా ఉందా. మెరిసిపోతుంది ఎండకి. మంచు మాత్రం. మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి సిస్సు వ్యాలీ అయితే వస్తది. ఇక్కడ మనకి పక్కన రివర్ అయితే ఫ్లో అవుతుంది చూడండి. చాలా బాగుంది రివర్ ఫ్లోయింగ్ మాత్రం. నాకు ఇక్కడ నుంచి రోడ్డు చూస్తుంటే నాకు సేమ్ లడాక్ రోడ్ అయితే గుర్తొస్తుంది. నేను వీడియోస్ లో లడాక్ రోడ్ ఎలా ఉందో చూసినప్పుడు సేమ్ ఆ రోడ్డే ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుంది నాకు. స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ని కొంచెం మానుకోండి. ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్ లో ఉంటాం కాబట్టి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి. ఇక్కడ మనం ఇలాంటి ట్రిప్ లో ఉన్న కొన్ని రోజులు మనం స్మోకింగ్ ని క్విట్ చేస్తే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి ఇక్కడ చూడండి కింద ఆ నది దగ్గర చాలా మంది కార్లు తీసుకెళ్లి అండ్ బైక్స్ తీసుకెళ్లి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటది. అందుకే వాళ్ళు కిందకి మరి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అసలు ఏమన్నా ప్లేస్ లా. మనం నార్త్ సైడ్ కి వస్తేనే ఇలాంటివి చూడగలం. మన ఇంట్లో కూర్చుంటే ఏముండదు, డొల్లా మొత్తం. కార్లకి అక్కడ రోడ్ అయితే బ్లాక్ చేసింది. మనాలి టు సర్చు రోడ్ అంట ఇది. మనకి ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది చిన్నది, ఇనుప దానితో కట్టిన బ్రిడ్జ్. మనకి శిశువులో కూడా స్నో అయితే లేదు. నేను అసలు చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. ఎందుకంటే నేను దగ్గరగా స్నోని టచ్ చేయలేకపోతున్నానని చెప్పి ఒక చిన్న బాధ అయితే ఉంది. మనకి ఎండ వచ్చే కొంది రోజు రోజుకి మంచు అయితే తగ్గిపోతుంది. చాలా తక్కువగా ఉంది. చాలా లైట్ క్వాంటిటీలో అయితే స్నో అయితే ఉంది ఇప్పుడు మనకి ప్రెసెంట్ మనాలిలో. మనకి ఇక్కడ చూడండి రోడ్డు మీద ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఓకే అని చెప్పుకోవచ్చు. నార్మల్ గానే ఉంది, అంటే పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయి. మనకి ఇక్కడ నుంచి సిసు వ్యాలీ స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి పోలీస్ వాళ్ళు మొత్తం కొంచెం చెకింగ్ అయితే ఉంటది.
అంటే ఎవరిని పడితే వాళ్ళు ఆపరు, ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళు అయితే ఆపుతారు. ఇక్కడ రైడర్స్ కి అయితే చాలా సపోర్ట్ చేస్తారు పోలీస్ సార్ వాళ్ళు మాత్రం. పోలీస్ సార్ వాళ్ళు గానీ ఆర్మీ వాళ్ళు గానీ మన రైడర్స్ కి అయితే చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు. నేను చూశాను కదా, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మనతో. అండ్ అది కాక మనకి ఇక్కడ మనం రైడింగ్ చేసుకుంటా అంత దూరం నుంచి వస్తాం కదా, మనకి ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఈజీగా అయితే రెస్పాండ్ అవుతున్నారు. నాకు అది నచ్చింది అనమాట. హిమాచల్ పోలీస్ లో ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది. మనకి శిశు వెళ్లే రూట్ లో చూడండి, మనకి కింద 2 హెలిప్యాడ్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ హెలికాప్టర్స్ అయితే లేవు కానీ అవి మొత్తం హెలిప్యాడ్స్ అన్నమాట. కింద కనిపిస్తుందంతా. శిశులో కూడా హోటల్స్ అయితే ఉన్నాయి. మనం కావాలనుకుంటే ఇక్కడ కూడా స్టే అయితే చేయొచ్చు. శ్రీనగర్, జమ్మూ అవన్నీ చూసుకొని ఇప్పుడు లడాక్ లోకి అయితే ఎంటర్ అవుతాను. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి మొట్టమొదటి యంగెస్ట్ రైడర్, అది కూడా 19 ఇయర్స్ ఏజ్ లో సోలోగా అయితే లడాక్ అయితే వెళ్తున్నాను. లడాక్ అని చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను వీడియోలో చూశాను కదా, చాలా బాగుంటది మనకి లడాక్. నేను శిశు వ్యూ పాయింట్ అయితే వచ్చాను. మనకి చూడండి కొంచెం ఎత్తులో అయితే ఉంటది. అంటే మొత్తం మనం కొంచెం ఆఫ్ రోడ్ అయితే చేసుకుంటూ రావాలి. మనకి చూసుకున్నట్లయితే అంత ఆఫ్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. నేను 3 కిలోమీటర్స్ పైకి వచ్చినందుకు వర్త్ అనమాట. అండ్ ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం మంచు కొండల మధ్యలో నుంచొని ఉన్నాను. టెంపరేచర్ అయితే కొంచెం నార్మల్ గానే ఉంది, మరి అంత చలి అయితే ఏం లేదు. ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం. కొంచెంసేపు అక్కడే కూర్చొని పోయాను ఇప్పటి వరకు. మనాలి వరకు వచ్చానంటే నా లైఫ్ కి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. అసలు ఏమన్నా ఉందా, నా లైఫ్ కి ఇది చాలా వర్త్. నా ఏజ్ వాళ్ళు అయితే ఇప్పటి వరకు ఎవరు ఆల్ ఇండియా రైడ్ అయితే చేయలేదు, అది కూడా 19 ఇయర్స్ ఏజ్ లో. ఫర్ ది ఫస్ట్ టైం నా ఓన్ బైక్ మీద నేను మనాలి వరకు అయితే వచ్చాను. ఇదంతా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అన్నమాట నాకు. ఈ ఆఫ్ రోడ్ లో అయితే రైడ్ చేసుకుంటా వచ్చాను, పైన వ్యూ చూద్దామని. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వర్త్ అన్నమాట. డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనం జాగ్రత్తగా కిందకి దిగాలి. కొంచెం అటు ఇటు అయినా బిస్కెట్, నేను బండి 2 గతుకులుగా ఉంది. చాలా చండాలంగా ఉంది రోడ్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంది, దగ్గరగా మౌంటైన్ చూస్తుంటే. ఇట్లా నేను ఇప్పుడు శిశు నుంచి అయితే వెళ్ళిపోతున్నాను, అటల్ టన్నల్ దగ్గరికి అయితే వెళ్తాను. మనం అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడే చెక్ పోస్ట్ అయితే నేను ఎగ్జిట్ అయితే అయ్యాను. నాకు కోక్సర్ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ వెళ్ళేసి వద్దాం పదండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అటల్ టనల్. మనం అటల్ టనల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తేనేమో శిశు వ్యాలీ, అలాగే స్ట్రైట్ గా వెళ్తే మనకి కోక్సర్ వస్తుంది. కోక్సర్ లో చాలా బాగుంటది వ్యూ. కోక్సర్ కూడా చూసేసుకొని మనం రిటర్న్ టు బేస్ అయితే అవుదాం. మనకి ఇక్కడ నుంచి అటల్ టనల్ చూడండి అసలు ఎంత బాగుందో. నేను కోక్సర్ సైడ్ అయితే వెళ్తున్నాను. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అన్నమాట ఇది. మనకి ఇక్కడ నుంచి ఇంకా కోక్సర్ 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి అసలు వ్యూ చూడండి, మౌంటైన్ వ్యూ. మనకి ఇటు సైడ్ నుంచి చూసినట్లయితే మనకి ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి కిందకి వచ్చేస్తుంది ఈ టెంపరేచర్ కి. మనకి ఇప్పుడు కొంచెం చలి అయితే వేస్తుంది నాకు, ఎందుకంటే టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది ఇప్పుడు టైము. మనకి ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే ఎలా పడిపోయిందో స్నో. మనకి కోక్సర్ లో అయితే ప్రెసెంట్ టచ్ చేయడానికి అయితే స్నో అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. స్నో పక్క నుంచి అయితే వెళ్తున్నాను. మనకి ఇప్పుడు ప్రెసెంట్ అటల్ టనల్ లో స్నో లేదు, అలాగే శిశులో కూడా లేదు స్నో. మనకి ప్రెసెంట్ కోక్సర్ లో ఉంది టచ్ చేయడానికి. మనం కావాలనుకుంటే అటు స్నోలో కూడా వెళ్ళొచ్చు. మనకి అటు రోపే నుంచి పాస్ అయితే అవ్వాలి. ప్రెసెంట్ ఇక్కడ కోక్సర్ లో అయితే స్నో ఉంది. చూడండి అక్కడ ఆడుకుంటున్నారు చాలా మంది స్నోలో. మనకి ఇక్కడ చూడండి యాక్ మీద రైడింగ్ అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ మొత్తం చిన్న చిన్న స్టాల్స్ అన్నమాట. ఇవన్నీ బళ్ళు పెట్టుకొని వాళ్ళు ఫుడ్ అయితే సెల్ చేస్తున్నారు. మనకి ఇటు స్ట్రైట్ గా వెళ్తే ఇంకా స్పిటి సైడ్ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి నుంచి స్ట్రైట్ గా స్పిటి కాజా వస్తుంది ఇటు వెళ్తే. ప్రెసెంట్ వెహికల్స్ కి అలౌ లేదని చెప్పి నేను గూగుల్లో చూశాను 2 వీలర్స్ కి. మనం ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ తీద్దాము.
మళ్ళీ కాక్సార్ నుంచి రిటర్న్ అయితే అయిపోయాను ఇక్కడ వ్యూ చూసేసుకొని. చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ మనం అటల్ టనల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మనకి దూరంలో అటల్ టనల్ అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ నుంచి డ్రోన్ షాట్స్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోతాను. మనం అటల్ టనల్ సౌత్ పోర్టల్ లోకి అయితే వచ్చేసాము. ఇది చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తానికి అటల్ టనల్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఫొటోస్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. మళ్ళీ వద్దాం మనం ఎప్పుడన్నా అటల్ టనల్ కి. నేను ఎక్స్ప్లోర్ చేయడం కూడా అయిపోయింది. నేను ఎక్స్ప్లోర్ కొన్ని ప్లేసెస్ చేశాను అనమాట. మనకి మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవే నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఎందుకంటే నాకు రేపు మార్నింగే నాకు పారాగ్లైడింగ్ అయితే ఉంది. అందుకనేసి నేను బీర్ బిల్డింగ్ అయితే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బీర్ బిల్డింగ్ అయితే వెళ్దాం పదండి. నాకు ఈ రోజు రైడ్ చేసినందుకు చాలా వర్త్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నా చేతులతో నేను స్నో కూడా అయితే టచ్ చేశాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా బీర్ బిల్డింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం పదండి.